హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు బృందా విహాన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా ఒక హ్యూజ్ కిచెన్ హాల్ అనమాట. మీ అందరికీ తెలుసు కదా! మేము రీసెంట్‌గా ఇండియా మూవ్ అయ్యామని చెప్పి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు సర్దుకోవడం అనేది చాలా బిగ్గెస్ట్ టాస్క్. సో, దాంట్లో మనకి ప్రైమ్ హార్ట్ ఆఫ్ ది హౌస్ కిచెన్. కిచెన్‌లో ఏది లేకపోయినా కూడా మనకవ్వదు. సో, నేను వచ్చిన వెంటనే మాక్సిమం కావాల్సినయన్నీ ఆర్డర్ చేశాను. ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. నేను అన్నీ షూట్ చేయలేకపోయాను కానీ కుదిరినంత వరకు నేను ప్రొడక్ట్ లింక్స్ అయితే అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే చూడండి. మాక్సిమం ఐటెమ్స్ నేను అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. అండ్ వెరీ ఫ్యూ నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. యాక్చువల్‌గా అయితే ఈ వీడియో ఒక 1 మంత్ బిఫోర్ పోస్ట్ చేయాలి. అప్పుడు షూట్ చేశాను. నాకు ఇంతవరకు కుదరలేదనమాట దీన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి. ఎలానో ఇవి యూజ్ చేయడం స్టార్ట్ చేసి 1 మంత్ అయింది. పనిలో పని ఐటెమ్స్ చూపించి అలానే రివ్యూ కూడా చేసేద్దాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే మిక్సీ తీసుకున్నాను. ఈ మిక్సీ ప్రీతి బ్రాండ్ నుంచి తీసుకున్నాననమాట. ప్రీతి బౌల్స్ 1000 వాట్స్. దీనికొచ్చి 3 జార్స్ అండ్ ఒక బ్లెండర్ కూడా వచ్చింది. ఒకటి వెట్ జార్. వెట్ జార్‌లో మనం దోస బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ అవి చేసుకుంటాం కదా! అది. అండ్ ఒకటి చట్నీ జార్ చిన్నది చట్నీస్ అవి చేసుకోవడానికి. ఇంకొకటి బ్లెండర్ స్మూతీస్ అట్లా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటొచ్చి పౌడర్స్ అనమాట. డ్రైగా అంటే మనం ఏవైనా పిండిలు అట్లా చేసుకోవాలనుకుంటే అట్లా యూజ్ అవుతది. 1000 వాట్స్ కాబట్టి చాలా క్విక్‌గా అయిపోతుంది వర్క్ అంతా. చాలా స్మూత్‌గా ఉంది. నాకైతే బాగా యూజ్ అయింది. చాలా బావుంది కూడా డ్యూరబుల్‌గా ఉంది. నేను తీసుకున్నప్పుడైతే దీని ప్రైస్ అరౌండ్ 5800 పడింది. ఇప్పుడు అమెజాన్‌లో సేల్ కూడా ఉంది. ఈ మిక్సీ 5100 ఎంతకో వస్తుంది. ఎవరికైనా కావాలంటే ఒకసారి మీరు చూడండి. నేను లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఒక కుక్‌వేర్ సెట్ అనమాట. స్టెయిన్‌లెస్ స్టీల్‌ది. ఇది ప్రెస్టీజ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. దీంట్లో మనకి ఒక కర్రీ పాన్, అలానే ఒక ఫ్రై పాన్, ఒక సాస్ పాన్ అనమాట. కర్రీ పాన్‌కి అండ్ ఫ్రై పాన్‌కి కలిపి ఒకటే లిడ్ వచ్చింది. సాస్ పాన్‌కి అయితే ఏమీ లిడ్ లేదు. అసలు ఎంత బరువున్నాయో నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బరువుంటాయని. నార్మల్‌గా అందరూ ఈ మధ్య నాన్ స్టిక్ వాడకూడదు అది ఇది అంటున్నారు. సర్లే అన్నీ స్టెయిన్‌లెస్ స్టీల్ ట్రై చేద్దామని చెప్పి నేనైతే తీసుకున్నాను. స్టడీగా, స్ట్రాంగ్‌గా బానే ఉన్నాయి. కర్రీస్ అవి బానే అవుతున్నాయి. కాకపోతే దీంతో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే మనకి హడావిడిగా వంట అయిపోవాలి. ఒక 30 మినిట్స్‌లో అయిపోవాలి. మార్నింగ్ లంచ్ బాక్సులకి వాటిలకి అంటే మాత్రం కొంచెం హై ఫ్లేమ్ పెట్టినా కూడా మాడిపోతుంది. మనకి కొంచెం టైం ఉంది. ఆరాంసే వండుకోవచ్చు. ఒక 40 మినిట్స్, 1 అవర్ టైం ఉంది అంటే చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టి వండుకుంటే చాలా బావుంది. హై ఫ్లేమ్‌లో పెట్టామంటే కర్రీ మాడిపోయింది. ఇంకంతే మనం ఏం చేయలేము. సో, మీరు ఇది మైండ్‌లో పెట్టుకొని తీసుకోండి. మీకు ఎలాంటి యుటెన్సిల్స్ కంఫర్టో అలాంటియి. అండ్ ఇక్కడొస్తే మనకి ఇది పోపు వేసుకోవడానికి మనం పప్పు అట్లా ఏమైనా చేసినప్పుడు ఈజీగా చిన్నది తాలింపు వేసుకోవడానికి ఉంటదని తీసుకున్నాను. అండ్ దీనికైతే ఈ స్టాండ్ చాలా బాగా వచ్చింది నాకు. అది ఇట్లా నిల్చుంటుంది. ఇట్లా స్లాంట్ అయిపోయి ఉంటాయి కదా! జనరల్‌గా అలా కాకుండా బావుంది. దీని ప్రైస్ కూడా అరౌండ్ 700 అట్లా పడింది. అండ్ ఆ కుక్‌వేర్ సెట్ అయితే నాకు 3200 అట్లా పడింది. అండ్ ఇదొచ్చి బిర్యానీ హండీ అనమాట. నేను మోస్ట్‌లీ ఎవ్రీ వీకెండ్ మా ఇంట్లో బిర్యానీ చేస్తాను. అప్పుడప్పుడు వీక్ డేస్ కూడా చేస్తాననమాట. మా ఇంట్లో బిర్యానీ లవర్స్ మామూలుగా లేరు. ఎప్పుడు చేసినా కూడా నేను ఒక 2 కేజీస్ రైస్‌కి చేస్తాను. ఎక్కువే చేస్తాననమాట. ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. లేదు అనంటే మనమే మధ్యాహ్నం చేసి నైట్ కూడా తింటారు. అంత ఇష్టం అనమాట బిర్యానీ. సో, అందుకని ఇంకా పెద్దది తీసుకున్నాను. ఒకవేళ ఇంటికి గెస్ట్‌లు ఎవరొచ్చినా కూడా చేయొచ్చన్నట్టు. ఇది 8 లీటర్స్ అనమాట. దీనికి హెవీ బాటమ్ ఉంది. సో, బిర్యానీ అయితే మాడిపోదు. నేను బిర్యానీ అయితే చేయలేదు కానీ కర్రీ చేశాను దీంట్లో. పాన్ అయితే చాలా బావుంది. కానీ అసలు చాలా బరువుగా ఉంది. పెద్దది కదా! నేనైతే మోయలేకపోతున్నాను చెప్పాలంటే. కొంచెం హెవీగానే అనిపిస్తుంది. బట్ స్టిల్ ఫైన్. బిర్యానీకైతే చాలా బావుంటది. నాకు దీనొక్క ప్రైసే అరౌండ్ 5400 సంథింగ్ అట్లా పడింది. ఇప్పుడు కొంచెం తగ్గొచ్చు. అమెజాన్‌లో సేల్ ఉంది కదా! నెక్స్ట్ బ్లాంకెట్స్ తీసుకున్నాను. ఎంత సాఫ్ట్‌గా, కోజీగా భలే ఉన్నాయి బ్లాంకెట్స్. ఫస్ట్ 2 ఆర్డర్ చేశాననమాట. స్కై బ్లూ అండ్ నేవీ బ్లూ. తర్వాత వృంద ఏమో పింక్ కావాలంటే పింక్ కూడా తీసుకున్నాను. అదైతే నేనిక్కడ యాడ్ చేయలేదు క్లిప్ కానీ 3 బ్లాంకెట్స్ తీసుకున్నాను. బ్లాంకెట్స్ అయితే చాలా బావున్నాయి. లైట్ వెయిట్ ఉన్నాయి. వాషింగ్ మిషన్‌లో కూడా ఏసుకోవచ్చు. నేను చాలా సార్లే వాష్ చేశానివి.
కలర్ పోలేదు. అట్లా అని పోములు అట్లా ఏమి ఊడిపోలేదు. చాలా నీట్‌గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది క్యాస్ట్ ఐరన్ పాన్. ఇదైతే నేను అమెజాన్‌లో ఆర్డర్ చేయలేదు. డీమార్ట్‌లో తీసుకున్నాను. ఎప్పటినుంచో క్యాస్ట్ ఐరన్ పాన్ తీసుకుందాం అని చెప్పి ఇప్పటికి తీసుకున్నాను. తీసుకోవడం అయితే తీసుకున్నాను కానీ ఇంకా దీన్ని నేను యూజ్ చేయలేదు. సీజనింగ్ చేసి యూజ్ చేసిన తర్వాత ఎట్లా ఉందో దీని రివ్యూ కూడా నేను షేర్ చేస్తాను. కొన్ని గ్లాస్ జార్స్ కూడా తీసుకున్నాను. అంటే స్టోరేజ్ కంటైనర్స్ లాగా మనం పప్పులు అట్లాంటివి వేసుకోవడానికి బాగుంటాయని చెప్పి కొన్ని 1 లీటర్ జార్స్ తీసుకున్నాను. అండ్ కొన్ని హాఫ్ లీటర్ తీసుకున్నాను. ఇవి ఒక 6 అవి ఒక 6 తీసుకున్నాను. ఇవి కూడా నేను డీమార్ట్‌లోనే తీసుకున్నాను. ప్రైస్ ఎంతో నాకు గుర్తులేదు. యాక్చువల్లీ 200 100 అట్లా వచ్చినట్టుంది. అంటే తీసుకొని చాలా రోజులైంది కదా! నాకు ప్రైస్ గుర్తులేదు. ఇవైతే ఒక హాఫ్ డజన్ తీసుకున్నాను. ఇంకా మనం గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత డ్రైన్ చేసుకోవడానికి డిష్ ర్యాక్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇది కూడా స్టెయిన్‌లెస్ స్టీల్‌లోనే తీసుకున్నాను. ఇది అరౌండ్ నాకు 1300 1400 అనుకోండి. 1400 పడింది. ఇది కూడా చాలా బావుంది. స్పేషియస్‌గా ఉంది. అసలు చాలా ఎక్కువ గిన్నెలు పడుతున్నాయి దీంట్లో అయితే. స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ కింద మనకి వాటర్ కలెక్ట్ చేయడానికి ఒక ట్రే కూడా ఉంది. అది రిమూవబులే. అది తీసి మనం వాష్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక స్పైస్ బాక్స్ తీసుకున్నాను. ఇది కూడా స్టెయిన్‌లెస్ స్టీల్. ఒక ట్రే లాగా వచ్చి అండ్ దాంట్లో 7 బాక్సెస్ వచ్చాయన్నమాట. ఇవి మనకి ఒక 150 ఎంఎల్ వరకు పడతాయి. పైన సీ త్రూ లిడ్ ఉంది. లోపల ఏమున్నాయో మనకి క్లియర్‌గా కనిపిస్తాయి. అండ్ ప్రతి దానికి కూడా ఒక స్పూన్ వచ్చింది. స్పూన్ కూడా లోపలే ఉంటది. మనం దీన్ని పోపులు పెట్టేలాగా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ సెపరేట్‌గా ఇండివిడ్యువల్‌గా ఉన్నాయి కాబట్టి బిర్యానీ స్పైసెస్ ఏసుకున్నా కూడా బావుంటది. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం. మన కంఫర్ట్. మనకి ఎట్లా కుదిరితే అట్లా అరేంజ్ చేసుకోవచ్చు. ఏవి కావాలంటే అవి. పర్టిక్యులర్‌గా ఇదైతే నాకు చాలా అందంగా అనిపించింది. ఇది మనం కౌంటర్ టాప్ మీదైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ డైనింగ్ టేబుల్ మీదన్నా కూడా పెట్టుకోవచ్చు. డిఫరెంట్ పొడులు, పికిల్స్ అట్లా ఏసి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి మైక్రోవేవ్. ఇది చాలా బరువుంది. అటు ఇటు మోయలేమని చెప్పి అన్బాక్స్ చేసి దీన్ని సెట్ చేసేసాననమాట. మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది పానాసోనిక్ బ్రాండ్. నేను కెనడాలో ఉన్నప్పుడు కూడా సేమ్ బ్రాండ్ యూజ్ చేసేదాన్ని. సో, అందుకే అదే తీసుకున్నాను. లేయర్స్‌లా కుక్ చేసుకోవడానికి ఇలా మనకి 2 ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనం తందూరి చేసుకోవచ్చు, కేక్స్ బేక్ చేసుకోవచ్చు, పులావ్స్ అవి కూడా వండుకోవచ్చు. మన ఇష్టం అనమాట. ఏవైనా చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా తందూరి చికెన్ అలానే చిన్న చిన్న కేక్స్ బేక్ చేయడానికి యూజ్ చేస్తాను. మోస్ట్‌లీ వృందాకి మిల్క్ ఇన్‌స్టంట్‌గా రీహీట్ చేయడానికి వాడతాననమాట. అందుకోసమే తీసుకున్నాను. ఇది కూడా చాలా బావుంది. ఏమీ కంప్లెయింట్స్ లేవు ఇంతవరకైతే. నేను డే 1 నుంచి యూజ్ చేస్తున్నాను. సో, ఇవండి నేను తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్. మీకెవరికైనా ఏదైనా ప్రొడక్ట్ నచ్చింది తీసుకోవాలనుకుంటే వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బృందా విహాన్ వ్లాగ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.